కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ ఏర్పడింది. ఇది వచ్చే 48 గంటల్లో తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర వైపు పయనిస్తుందని ఐఎండీ వెల్లడించింది. తుఫాను ప్రభావంతో ఎల్లుండి నుంచి ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురనున్నాయి. దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ నెల 30న ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన ఉండగా రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ అయ్యాయి. తుఫాను చుట్టూ నెలకొన్న వాతావరణ అనిశ్చితికి తెరపడింది. నెల రోజుల వ్యవధిలో 2 తుఫాన్లు ఏపీ తీరం వైపు ప్రభావం చూపిస్తున్నాయి. మొంతా ముంచేసిపోయిన సరిగ్గా నెలకు దిత్వా దూసుకొస్తోంది. శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండంగా బలపడి తుఫానుగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ తుఫానుకు దిత్వాగా నామకరణం చేశారు. యెమెన్ దేశం ఈ పేరును సూచించింది. ఈ తుఫాను చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా సుమారు 650 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమయ్యింది. ఇది నెమ్మదిగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 30న ఉదయానికి తమిళనాడు దక్షిణ కోస్తా తీరాలకు సమీపిస్తుంది. దిత్వా తుఫాను తమిళనాడు, పుదుచ్చేరిల మధ్య దక్షిణ కోస్తాకు సమీపంగా తీరం దాటవచ్చని అంచనాలు ఉన్నాయి. కొన్ని మోడల్స్ ప్రకారం తీరానికి సమీపంగా పయనించేందుకు ఆస్కారం కనిపిస్తోంది. తుఫాను ప్రభావం ఏపీ అంతటా ఉండనుండగా ఎక్కువగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలు ఎఫెక్ట్ అవుతాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ నెల 30న ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ అయ్యాయి. కొన్ని చోట్ల 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం కనిపిస్తోంది. కళింగపట్నం నుంచి కృష్ణపట్నం వరకు ప్రధాన పోర్టుల్లో 2వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రస్తుతం గంటకు 50 కిలోమీటర్ల పైబడిన వేగంతో గాలులు వీస్తున్నాయి. తుఫాను సమీపించే కొద్దీ వర్షాలు, గాలుల ఉధృతి పెరుగుతుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. దిత్వా తుఫాను ప్రభావం రేపటి నుంచి మొదలు కానుంది. శుక్రవారం, శనివారం ఉత్తర కోస్తాల్లో తేలికపాటి వర్షాలు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గాలుల వేగం 60 కిలోమీటర్ల పెరగవచ్చని అంచనాలు ఉన్నాయి. దక్షిణ కోస్తాలో రేపు 1-2 చోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. ఎల్లుండి నుంచి పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో కొన్ని చోట్ల శుక్రవారం భారీ వర్షాలు, శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అయితే తుఫాను తీరం దాటే ప్రాంతం, తీవ్రత ఆధారంగా ప్రభావాన్ని లెక్కించడం మరింత సాధ్యమవుతుందని అంచనా.